ఆ రోజు నుంచే మాంత్రికురాలి రూపంలో దయ్యంగా అవతరించాడు. ఆ దయ్యం గెటప్లో మిమ్మల్ని అందరినీ చంపి ఆ వేల్ వామిట్ తీసుకోవాలనుకున్నాడు. అందులో భాగంగానే ఆ రోజు బాత్రూంలో దొండపండుని, బీచ్లో మధుని, ప్రియలని భయపెట్టడమే కాకుండా సూరి గొంతు పట్టింది, అమ్ములు పీక పిసికింది కూడా అతనే. దయ్యం లేదు అని నమ్ముతున్న నిన్ను నమ్మించడానికి ఆ రోజు కార్ బోనెట్ పై మాంత్రికురాలి రూపంలో ప్రత్యక్షమైంది కూడా అతనే. ఇక మాంత్రికురాలు నిజంగానే దయ్యమైందని మీరు మునిని ఆశ్రయించడంతో మిమ్మల్ని ఇంకా భయభ్రాంతులకు గురిచేయాలని రక్తంతో తడిసిన ముని ఆనవాళ్లను మీ ముందు పడేశాడు. గుమ్మం ముందున్న ఆంజనేయుడి ఫోటోని పగలగొట్టేశాడు. నిమ్మకాయ నుంచి రక్తం కారేలా చేశాడు. ఎలాగైనా ఈ విషయం మీకు చెప్పాలని ఈ గెస్ట్ హౌస్కి వస్తే మీరు నా నీడని, నా రూపాన్ని చూసి భయపడ్డారు. ఇక మీకు ఎలా చెప్పాలో, మిమ్మల్ని ఎలా కాపాడాలో తెలియక సతమతమవుతున్న సందర్భంలో మిమ్మల్ని రాజేష్ చంపే ప్రయత్నం చేస్తున్నాడని శబ్దాలు గమనించాడు. ఆ విషయం మీకు చెప్దామని శబ్దాలు ఇంట్లోకొస్తే డెస్క్ దగ్గర కాపు కాసిన రాజేష్ శబ్దాలను చూశాడు. అప్పటికే భయపడుతున్న శ్వేత కీ కొరకు తోడుగా శబ్దాలను రమ్మంది. అతను అసలు విషయం మీకు చెప్తాడని శ్వేత వెంట వచ్చిన శబ్దాలని రాజేష్ చంపేశాడు. ఈ విషయం తెలియని శ్వేత శబ్దాలు భయపడి పారిపోయాడని అనుకుంది. మీరు గెస్ట్ హౌస్ నుంచి బయటపడడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఇంకా మిమ్మల్ని భయపెడుతూ టైం వేస్ట్ చేసుకోవడం కంటే అందర్నీ ఒకేసారి చంపేసి ఆ వేల్ వామిట్ని తీసుకెళ్లాలనుకున్నాడు. అందుకే మిమ్మల్ని చంపడానికి ఈరోజు భారీ స్కెచ్ వేశాడు. పిచ్చిదాన్నైనా నాకు ఇవన్నీ ఎలా గుర్తున్నాయని అనుకుంటున్నారా? ఆ ముని పుణ్యమా అని నాకు పిచ్చి నయమైంది. ఇంతలో ఇలా జరిగింది. అమ్మని అమ్మమో, ఇన్నాళ్ళు దెయ్యం గటపల మమ్మల్ని ముప్పతిప్పలు పెట్టింది ఈ మూర్ఖుడా. గైతే ఇదంతా జరిగింది నువ్వు దాచిన వేల్ వామిట్ వల్లనా? అవును. అది ఎక్కడ దాచిపెట్టావు శ్వేత? డెస్క్ లో. ఒకసారి చూపించవా? అలాగే.